సీఎం అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నారు ఇసీ భూములకు సంబంధించి అర్జగురైనటువంటి భూములు అది సుప్రీంకోర్టుకి వెళ్ళి తీసుకొచ్చాము. అరే నువ్వు నమ్మడానికి ప్రభుత్వం భూములు ఉన్నాయి అది అమ్ముతావా? అభివృద్ధి కోసం ఇచ్చాము. ఏ అభివృద్ధి కోసం అమ్ముతావా? అంటే అమ్మి పాలిస్తావా? నువ్వేం పాలించేది? కేఏ పాలకు రాష్ట్రం ఇస్తే పాలిస్తాడు. అమ్మి ఏమంటే అమ్మి పాలించమంటే నువ్వు పాలించేది ఏంటి అంటున్నా? నువ్వు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలనే చెప్పనేవి. నువ్వు ఎన్నికల ముందు ప్రచారం చేయనేస్తేవి అప్పులు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం, తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తామని చెప్పి 6 గ్యారెంటీలు 420 హామీలు ఇస్తేవి. అప్పుల విషయం ముందే తెలుసు. మళ్ళీ ప్రతి అమ్ముతాం భూములు చెప్పండి. అప్పుడే మేము భూములు అమ్ముతాం, ప్రజల ఆస్తులు అమ్ముతాం, అమ్మి రాష్ట్రాన్ని పాలిస్తాం ముందు చెప్తే 1 కోటి పడకపోతుండే, 1 సీట్ ఆకపోతుండే. నీకు ముందని చెప్పాడు ఎన్నికల ముందు. రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తున్నప్పుడు కూడా కేంద్రం సహకరించట్లేదంట. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్లియర్గా చెప్పాడు, నిజాయితీగా లెక్క చెప్పాడు. మొన్నటి వరకు కూడా 10,000 కోట్ల రూపాయలు మేము ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం ఈ బియ్యం కోసమని. ఒక్కొక్క కిలోకు 40 రూపాయలు ఖర్చు పెడుతున్నాం, ఒక్కొక్క కిలోకు బియ్యం కోసం అని చెప్పన్నారు. నేనేమంటున్నా అంటే ఈ 5 కిలోల బియ్యము కేంద్రం ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా స్పష్టం చేయాలి. ఈ 10,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు ఈ 10,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుందా స్పష్టం చేయాలి. కిలోకు 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా స్పష్టం చేయాలి. మీరు పెడతలేము, కేంద్రం పెడతలేదు, రాష్ట్ర ప్రభుత్వం పెడుతుందంటే నేను దాన్ని ప్రూవ్ చేస్తాను. నేను అరే 10,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టేది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కిలోకు 40 రూపాయలు ఖర్చు పెట్టేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మిల్లింగ్ నుంచి ఇవాళ ట్రాన్స్పోర్టేషన్ కానీ, సుతీర్థాల పైసలు, గోన సంచి పైసలు కానీ లాస్ట్ కు వీళ్ళు కొనుగోలు ముందు వీలు చేయాల్సి వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి వస్తుంది. దానికి మిత్తి చేసుకుంటారు. ఆ ఇంట్రెస్ట్ పైసలు కూడా కేంద్రమే కడుతున్నది. అరే 40 రూపాయలు ఇచ్చేది మేము, 5 కిలోల బియ్యం ఫ్రీ ఇచ్చేది మేము, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మోడీ గారి ప్రభుత్వం ఇస్తుంది. 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది కేంద్ర ప్రభుత్వము. ఫోటో మాత్రం మీరు పెట్టుకుంటారు. 10 రూపాయలు యాడ్ చేసారు. మీరు ఇచ్చేది ఎంత? 10 రూపాయలు ఇచ్చారు. 10 రూపాయలు ఇచ్చి అంగు ఆర్పాటలు చేస్తున్నారు. మరి 40 రూపాయలు ఇచ్చిన మోడీ గారు ఏమనాలి? 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మోడీ గారు ఏమనాలి? నీకు అదన భారం ఎంత పడుతుంది? 2,000 కోట్లు అదన భారం పడుతుంది. ఇలా అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా, మీరు వెంటనే రేషన్ షాప్లకు వెళ్ళండి, వీళ్ళిచ్చే బియ్యాన్ని తనిఖీ చేయండి. ఇది కేంద్ర ప్రభుత్వము కిలోకు 40 రూపాయలు ఖర్చు పెడుతుందని చెప్పండి. 10,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరంలో ఖర్చు పెడుతుందన్న విషయాన్ని చెప్పండి. చెప్పి అలా ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. ప్రజలు తెలంగాణ సమాజం ఆలోచించాలి. 40 రూపాయలు ఖర్చు పెట్టే మోడీ గారు గొప్పరా, 10 రూపాయలు ఖర్చు పెట్టే కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ? ఆలోచించండి మీరు. అలా 10,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి బియ్యం కోసం ఖర్చు పెట్టే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం గొప్పదా? 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గొప్పదా? ఒకసారి ఆలోచించండి. ఈ పైసలు కేంద్రాన్ని పేరు మాత్రమే చెప్పుకుంటున్నారు. మోడీ గారు ఫోటో పెట్టమంటే ఈడ పెట్టాలన్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టాలి. అరే రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టద్దని మేము అంటలేదు, మీ ఫోటో పెట్టుకోవడం మాకు ఏం అభ్యంతరం లేదు. కానీ మోడీ గారు ఫోటో ఎందుకు పెట్టారు అంటున్నాను నేను. కనీసం నేను అంత పెద్ద ప్రారంభోత్సవ కార్యక్రమం పెట్టినప్పుడు సన్న బియ్యంది ఒక్కసారన్నా కనీసం మీ నోటి ద్వారా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది, 10,000 కోట్ల రూపాయలు మాకు ఇస్తున్నది, 40 రూపాయలు కిలోకి ఇస్తున్నది, దాన్ని 10,000 రూపాయలు యాడ్ చేస్తే చెప్పుకోని ఇబ్బంది లేదు. కానీ కనీసం పేరు చెప్తలేరు. చెప్పాలి. నేను 10,000 కోట్ల రూపాయలు అంటే నేను ప్రూఫ్ చేస్తాను. దాన్ని మా సవాల్ సిద్ధమా? కాంగ్రెస్ పార్టీ చెప్పాలి.